నిజామాబాద్ నుంచి రాంప్రసాద్ రాస్తున్నారు. నువ్వులు దర్భలు ఇంట్లో ఉండవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దర్భలని సంస్కృతంలో దర్భలేని సంస్కృతమైన మాట అయినప్పటికీ కూడా వాటిని కూష అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపాన్ని ఎత్తినప్పుడు దేవదానవులు క్షీర సాగర మథనాన్ని చేసినప్పుడు ఆ కూర్మ రూపాన్ని ఆయన ఎత్తినప్పుడు మందరం అనే పేరు కలిగిన పర్వతాన్ని ఇటు అటు అటు ఇటు అలా బాగా క్రమంగా మథించారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు వీపు మీద ఉండేటటువంటి రోమాలు కదిలి అలా ఉండిపోతే ఆయన ఒళ్ళు యువతలకి వచ్చి సముద్రం నుంచి గట్టిగా విదిల్చాడు. ఒళ్ళు విదిల్చుకుంటే ఆ రోమాలు నేల మీద పడితే కుష భూమి నుంచి నిద్రిస్తూ అవి అలా పుట్టాయి కాబట్టి అవి కుశలు దర్భలయ్యాయి. కాబట్టి ఒక్కొక్క దర్భ శ్రీ మహావిష్ణువు యొక్క ఇదిగో ఈ భాగంలో ఉండేటటువంటి రోమాలతో సమానం. కాబట్టి దర్భ శుభకార్యాల్లోనూ శుభమే, అశుభ కార్యాల్లోనూ పవిత్రమే. అంచేతనే ఆబ్దికాలు అవి పెట్టేటటువంటి సందర్భంలో దర్భని పెట్టుకొని అనరు. పవిత్రం ధృత్వా అంటుంది మంత్రం. పవిత్రాన్ని పెట్టుకున్నారా అని అడుగుతారు. ఇక్కడ దర్భలు ఒకటి పవిత్రము ఉంటుందండి. ఎంతో గొప్పదైనటువంటి మాట. అంచేత దర్భలు ఉండడం ఏమాత్రమూ దోషం కాదు ఇంట్లో. పైగా ఏదైనా గ్రహణం అట్లాంటివి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ దర్భలని అన్ని వస్తువుల మీద మూతలు పెట్టినటువంటి వాటి మీద వేసి గ్రహణం అయిన తర్వాత దాన్ని వాడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తారు. 2, నువ్వులు అనేది అది ఏ విధమైనటువంటి పితృకార్యానికి మాత్రమే వాడేటటువంటివి అని అనుకోకూడదు. జూలై 2వ తేదీన శని త్రయోదశి వస్తుంది అనుకుందాం. ఇంకో రోజు శని త్రయోదశి వస్తుందని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? నువ్వులు బెల్లాన్ని కలిపినటువంటి మిశ్రమాన్ని తీసుకుని శివలింగాకృతిని చేసి అమోఘంగా శన్యభిషేకాన్ని చేస్తారు, శన్యర్చనని చేస్తారు. ఇంట్లో నువ్వులు ఉండడం అనేది ఏదో ఆర్థిక ఉన్నప్పుడే ఉండాలని, లేదు నువ్వులు పెట్టుకుంటే ఎవరో చచ్చిపోతారు, లేకపోతే బతుకున్న వాళ్ళకి ఏదో ప్రమాదం కలుగుతుంది ఎప్పుడు అనుకోకూడదు. నువ్వులు ఉండొచ్చు, దర్భలు ఉండొచ్చు. అన్నిటికంటే మరో విశేషం ఏంటంటే ప్రతి అమావాస్య నాడు పితృదేవతలను తలుచుకుని దర్భని ధరించి, అంటే ఇక్కడ పవిత్రాన్ని పెట్టుకుని ఆ నువ్వులు నీళ్లతో చక్కగా తర్పణాలను విడిస్తే పితృదేవతలకి వాళ్ళు ఆనందపడతారు కూడా. అంచేత నువ్వులు దర్భలు అనేవి ఇంట్లో ఉంచుకోవాలి. అమావాస్య నాడు వాళ్ళని వాడడానికి ఉపయోగించుకోవాలి. మిగిలిన రోజుల్లో వాటిని పవిత్రంగా వాడుకోవాలి. చాలా చక్కగా ఉంచుకోవచ్చు. అపవిత్రమైనటువంటి వస్తువులు కానే కాదు. శ్రీ మహావిష్ణు ప్రీతికరమైనటువంటి వస్తువు దర్భ, శంకరుడికి ప్రీతికరమైనటువంటి వస్తువు